నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారిపై 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైకు ఢీకొని మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 12 మంది వరకు సురక్షితంగా బయటపడ్డారని, 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం టేకూరు గ్రామంలో మనసును కలిచివేసే విధంగా బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటన జరిగింది. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడారు. బాధితులకు చేయవలసిన సహాయం, మరణించిన వారి పార్థివ దేహాలకు చేయవలసిన పోస్టు మార్టం తదితర అంశాల గురించి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మార్గదర్శనంలో హోంమంత్రి వంగలపూడి అనిత బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. హోంమంత్రితో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ డాక్టర్ ఏ సిరా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు పరిస్థితిని మంత్రులకు వివరించారు. ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న చేయవలసిన చర్యల గురించి వారికి తెలియజేశారు. క్షతగాత్రులకు జీజీహెచ్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారికి అందుతున్న చికిత్సను గురించి మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోస్టు మార్టం తర్వాత మరణించిన వారి కుటుంబాలకు పార్థివ దేహాలను అందించే చర్యల గురించి వాకప్ చేశారని సమాచారం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. సహాయక చర్యల్లో ఎటువంటి తప్పిదాలు జరగొద్దని స్పష్టం చేశారు. చాలా దురదృష్టకర సంఘటన. బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్. యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ అంటే ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టేకూరు విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా మా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితిని అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే టోటల్ ప్యాసింజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరాంగర్ అని చెప్పి చౌరాస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది.
అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో 3 ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, 39 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు. ఒకరెవరో ఆరాంగఢ్ హైదరాబాద్ దగ్గర ఎక్కారని చెప్తున్నారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ తీసుకుంటామని మా ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే క్యాజువాలిటీ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా ఎవరో మాకు తెలిసింది. ఇక్కడ ఎవరైతే డిసీజ్ చనిపోయారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సెల్లులు వాళ్ళతో ఉండడం వల్ల సెల్లులు ఆఫ్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వితిన్ 1-2 అవర్స్ మీకు డిసీజ్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా మేము చెప్పాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద బైక్ ను ఢీకుని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో మాట్లాడుతూ ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. क्या लगाते हैं यार लोगों, बाइक नहीं आ रहा, उसमें विजुअल नहीं आ रहा, लगे लोगों को उठाने में. The conductor and bus driver. Sad part is because bike went underneath the bus. Petrol tank got exploded. Hey, logo down here. Jan is from the preliminary reports. That's why they are not able to. Not many of the people are not able to see. Logo down here. Come out and bikes have been lost. It is very sad. Not sure. Coming the hospital. The announcement is gracious. That really means a lot. Kurnool is a state of Haiti. And also I'd like to CBN గారు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దురదృష్టకరం. మరి ఇంకా మృతుల సంఖ్య తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదయం నాకున్నటువంటి సమాచారం వరకు 39 మందికి 19 మంది హాస్పిటల్కి తరలించారు. ఇంకా కొంతమంది బతుకున్నారు. ఇంకా కరెక్ట్ అయినటువంటి సంఖ్య తెలియదు అనేటువంటి విషయం మాత్రమే నాకు తెలుసు. మరి తప్పనిసరిగా వీరందరూ కూడా విచారించదగినటువంటి విషయం. తప్పనిసరిగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిద్దాం. ప్రభుత్వ కార్యాలయ ఇవన్నీ ఇప్పుడు 1-2 గంటలు మీడియాలో రకరకాల వార్తలు వస్తాయి. ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా మోటార్ సైకిల్ గుడ్డదనం ద్వారా ఇది కూడా బస్సు ఫైర్ అయింది, ముందుగా వెహికల్ ఫైర్ అయింది అని చెప్తున్నారు. తప్పనిసరిగా దాని మీద విచారణ ఉంటుంది. విచారణ ఆధారంగా ఫెయిల్యూర్ ఎక్కడుందో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను కోరారు.
మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒకటి కారణం ఒకటి. మామూలుగా యాక్సిడెంట్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవల్ అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు, పెద్దగా అంత ఉండేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లుండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి. దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్సు ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి 8:30 జరిగింది. ఆ టైంలో 110 మంది బస్సులో ఉంటే 60 నిమిషాల్లోనే ఎవాక్యువేట్ చేశాం. ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్సు ఆపేసాం. దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి, డ్యూయల్ డోర్ ఉంటుంది, దాంట్లో వచ్చేస్తాం. బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది, బెడ్షీట్ ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది, పిల్లోస్ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ సేఫ్టీలో ఇది 3rd ఇష్యూ, ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద 3rd ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చి మేము మార్త్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. అందరూ ఒకటి గ్రహించాలంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద. ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు? ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావటం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్లో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్స్ కు ఆహ్వానించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో మీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు పరిగణించాలో 3 ప్రధాన కారణాలు చెప్తానన్నట్లు తెలిపారు. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని, పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసని, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని వివరించారు. So just to give you a bit of context, I won't bore you with a long speech, but I'll give you 3 reasons why you should consider Andhra Pradesh as your destination in India. Number 1, we have a leadership with proven track record. Our Premier, Mr. Naidu, is now in version 4.0. This is his 4th term as a Chief Minister. He comes with a lot of experience on how to get critical projects grounded. His experience working with Government of India also helps ensuring that you have a soft landing in not only in India but in the state of Andhra Pradesh. He is of course backed with a very young team. 50% of the legislatures are first timers, 17 out of the 25 ministers are first timers. It's not my grey hair, but I'm actually a senior minister in his cabinet. So we bring a lot of passion, a lot of energy to get things done. The second reason you should consider Andhra Pradesh is because we are a startup state. We have that mentality to get things done. We are not complacent. And once you shake hands with us, it no longer is your project, it becomes our project. So I'll give you an example of this. When we talk to any investor and they're looking at Andhra Pradesh, first thing that gets done is a WhatsApp group gets created. All the respective leadership across the political spectrum, the government and the private sector are added to this WhatsApp group. And then on a daily basis, we actually start interacting with each other to understand what's the status, what's the agreed timelines, where are we stuck, what are the areas that we can do better. You know, one company, and one example of this is one company which is into the hospitality sector. This morning we updated them
where exactly is the land allocation status, where is the file, and by when are we going to get it cleared. So we believe on delivering it. We believe on following up on your project and ensuring that we not only meet your timelines, but we actually beat it. So two other projects I like to talk about. One is Google. And all of you have now heard of it. It's a nice wow, but 13 months of hard work went behind it. So when the leadership came, I personally drove them, I showed them where the project will come up, followed by me visiting the corporate office and pitching to their leadership on why Andhra Pradesh, followed by their leadership coming and meeting our premier in Andhra Pradesh. And there were specific requests which required policy intervention, policy changes at the federal level. And we worked with the Honorable Prime Minister Shri Narendra Modi ji, we worked with our Finance Minister Nirmala Sitharaman Madam and the IT Minister Ashwini Vaishnav ji, and we brought about the changes that were required to not only land Google in India, but to actually make India the next destination for data centers across the world. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను తయారు చేయడమే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యాన మెల్బోర్న్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్, విక్టోరియా ఎడ్యుకేషన్, స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నామన్నారు. తాము అమలు చేస్తున్న లీప్ కార్యక్రమం విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శకత్వం వహిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యమని, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య, సేవా నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి ఎలో డి జర్నెట్ అధ్యక్షత వహించగా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతుందన్నారు. గత 16 నెలల్లో $117 బిలియన్ పెట్టుబడులు సాధించామని, సుదీర్ఘమైన పాలనా అనుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రగతికి, దేశ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. मैं पहली बार बालाजी मंदिर दर्शन के लिए आई हूँ और माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो सरकार चल रही, महिला और बच्चों के सुख समृद्धि के लिए, पूरे देशवासियों के लिए सुख समृद्धि और प्रगति हो, हमारे देश की उन्नति हो, ये शुभकामनाओं के साथ मैं सभी देशवासियों को ऊपर बालाजी भगवान की कृपा बरसती रहे, सभी पे कृपा बनी रहे, हमारे महिलाएं और बच्चों के लिए दिन दिन प्रगति, दिन उन्नति और प्रगति की ओर, समृद्धि की ओर आगे बढ़ते रहे। यही शुभकामनाओं के साथ सभी को मैं शुभकामनाएं देती हूँ कि जो बालाजी की कृपा पूरे देश में बनी है और इसी प्रकार सभी हमारे देशवासियों को उनके दिन ब दिन प्रगति और उन्नति हो। రాష్ట్ర ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.
గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయని, రైతులకు ఎంతో నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వందలాది ఎకరాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. మునిగిన పంట పొలాలను మంత్రి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల వల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 40% వరకు పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పడిపోయిన పంట పొలాలకు సంబంధించిన వివరాలు సేకరించి క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇంకా 5 రోజులు ఉంటుంది. ఇది అసలు పని చేస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా పంటలు మొత్తం నీటి మునగటం, ముఖ్యంగా గోదావరి తీరాన్నున్న ఈ గంగవరం మండలానికి ఈ ఎఫెక్ట్ ఎక్కువ తగిలింది. అదేవిధంగా కాజులూరు మండలం కూడా దాని తర్వాత స్థానంలో ఉంటుంది. ఏదేమైనప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మ్యాక్సిమం ఒక 40% అయినా సరే ఈ నీట మునిగి పంట అంతా కూడా పడిపోవడం కూడా జరిగింది పంట. అయితే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఎంతమంది చేశారనేది అధికారులని గుర్తించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి పరిశీలించి ఆ రిపోర్ట్ ఇవ్వమంటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి గింజని తీసుకునే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగాని. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. అలాగే ఈ వర్షాలు ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అదంతా గుర్తించి మాకు నివేదిక ఇస్తారు. నేను సదరు కలెక్టర్ గారితో, అగ్రికల్చర్ అధికారులు, అలాగే సదరు సీఎం గారితో కూడా మాట్లాడి రైతులకి ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తాం. రోజ్గార్ మేళాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం మంచి సంప్రదాయమని కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విజయవాడలో 17వ రోజ్గార్ మేళాలో పాల్గొని 69 మందికి నియామక పత్రాలు అందించారు. విజయవాడతో సహా 41 ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన యువతకు 51,000కి పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత నేరుగా పాలు పంచుకునేందుకు వారికి సాధికారత, ఉద్యోగాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యువతకు మంచి భవిష్యత్తు కల్పించడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు. వికసిత్ భారత్ నినాదంతో భారత్ను ప్రపంచంలోని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. 17వ విడత రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ 17వ రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా ఈవేళ 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు నేరుగా కేంద్ర మంత్రులు అందిస్తున్నటువంటి సందర్భం. భారత ప్రధానమంత్రిగా స్వీకరించాక 2022 అక్టోబర్ 22 నాడు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా నియామక పత్రాలని రోజ్గార్ మేళా ద్వారా అందించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో నైపుణ్యం కలిగినటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారిలో ఉన్నటువంటి ప్రతిభని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఒక స్పీడ్ యాక్షన్ ద్వారా ఏదైతే కొత్తగా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున పారదర్శకంగా నైపుణ్యం ఆధారంగా పారదర్శకంగా ఒక 10-12 సంవత్సరాల క్రితం దేశంలో ఉద్యోగాలు ఏ రకంగా నియామకాలు అందజేసేవారు, పెద్ద ఎత్తున పైరువేలకు ఆస్కారం చూడడం ద్వారా మెరిట్ నష్టపోయే విధంగా గతంలో ఉద్యోగ నియామకాలు ఉండేవి. వాటినన్నిటిని కూడా అధిగమించి కేవలం ప్రతిపాధారంగా అత్యంత పారదర్శకంగా ఈ రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ తెలుగు సినీ నటుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ సమావేశమయ్యారు. ఈ నెల 30న జరిగే తన వివాహానికి రావాలని నారా రోహిత్ సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. కాగా నటి ప్రియురాలు అయిన శిరీషను నారా రోహిత్ ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి మొదలయ్యే హల్దీ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ వేడుక జరగనుండగా 30న రాత్రి 10:35 కుటుంబ సభ్యులు సన్నిహితులు సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనర్ విద్యార్థిపై అత్యాచారం చేసిన సంఘటన చాలా బాధాకరమన్నారు. పిల్లలను బయటకు పంపాలంటే భయపడే రోజులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయని, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ కాదని, ఉద్యోగం నుంచి తీసేయాలని, మహిళలకి భద్రత ఇవ్వలేని ప్రభుత్వం ఇదే ప్రభుత్వమని అన్నారు. వార్డెన్ని తొలగించాలి, ఉద్యోగానికి తొలగించాలి, వార్డెన్ని 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 వైసీపీ నేత జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన గొప్ప అని చెప్పడానికి జగన్ కు సిగ్గుండాలన్నారు. నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దని గుర్తు చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నెత్తులు ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది. లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా
సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.